తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నా భూతో నా భవిష్యత్ అన్న లెవెల్లో ముగిశాయి. సాయంత్రం ట్యాంక్ బండిపై జరిగిన కల్చరల్ ఈవెంట్స్ అదరహో అన్న స్థాయిలో ఉన్నాయి. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖుల రాకతో కలర్ఫుల్ గా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అదరహో అన్న స్థాయిలో జరిగాయి. సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్లో కలర్ఫుల్ గా సాగాయి. నిన్న సాయంత్రం ట్యాంక్ బండ్పై ఘనంగా జరిగాయి. వర్షంలోనే ఆవిర్భావ ఉత్సవాలు కొనసాగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హాజరవ్వగా ఆయనతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, మంత్రులు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఉత్సవాల్లో భాగంగా కళాకారుల నృత్యాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పూర్తి తెలంగాణ గీతాన్ని వినిపించారు. జయ జయ హే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్ను విడుదల చేశారు. గేయ రచయిత అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. లైటింగ్, భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పేలా 17 కళలను ప్రదర్శించారు. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతానికి 5,000 మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్ వాక్ ఆకట్టుకుంది. ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలిరావడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. వేడుకలు జరుగుతున్న సమయంలో వర్షం పడడంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. అంతకుముందు ఉదయం అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ప్రసంగించిన రేవంత్ అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు, ప్రజలు కళలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం, ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలు. ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనం ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలక అంశాలన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. అటు జిల్లా కేంద్రాల్లోనూ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.